బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో అదొక హాట్ కేక్ ఏరియా ఐటీ సర్కిల్ ఉండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డు లేకుండా పోతోంది. ఒకవైపు హైడ్రా పంజా విసురుతున్న షేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానికులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం శూన్యమే. బిగ్ టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్న బిల్డింగ్ చుట్టూ వివాదం ఉంది. G+2 అనుమతి పొంది 6-7 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రాథమిక దశలోనే నియంత్రించాల్సిన అధికారులు పర్మిషన్ లేని ఎక్స్ట్రా ఫ్లోర్లకు రేటు కట్టి తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా పట్టపగలు ఇలాంటి అక్రమార్కులు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. గచ్చిబౌలిలోని టెలికాం నగర్ కాలనీలో 248 గజాల స్థలంలో 2 అంతస్తుల భవనానికి జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. కానీ 6 అంతస్తులు పూర్తి చేసి 7వ అంతస్తు వేసే పనిలో ఉన్నాడు భవన యజమాని. రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకున్నా, బడ్డీ కొట్టు పెట్టినా, పోస్టర్ పెట్టినా వాలిపోయే కార్పొరేషన్ సిబ్బందికి ఇంత పెద్ద భవంతి కనిపించడం లేదా? స్థానికులు అడుగుతున్న ప్రశ్న ఇది. పైగా వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. 1 కాదు 2 కాదు, పలుమార్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. దీంతో కోర్టును సైతం ఆశ్రయించారు. అక్రమ అంతస్తులను తొలగించాల్సిందిగా కోర్టు ఆదేశాలిచ్చినా అధికార యంత్రాంగంలో మాత్రం చలనం లేదు. షేరిలింగంపల్లి సర్కిల్ 21 పరిధిలో ఇలాంటి ఇష్టారీతి కట్టడాలు వెలుస్తూనే ఉన్నాయి. వాటికి నోటీసులు ఇచ్చే అధికారులు కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదుదారులు మండిపడుతున్నారు. ఆపాల్సిన అధికారులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.